ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేశామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదా అన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకుంటాడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలేయి, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంత వరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా. శ్రీ శ్రీనివాసాయ మంగళం. నాయుడు గారు, రేపు ఉదయం 7:30 అమ్మాయిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అలాగే పెళ్లి కొడుకుని కూడా చెయ్యాలి. ఎల్లుండి 10:30 గౌరీ పూజ చేయించాలి. కానివ్వండి. కానివ్వచ్చు, కానీ ఏంటి ఆలోచిస్తున్నారు? మేనత్తలు ఎవరూ లేకపోతే పర్వాలేదు, కానీ అమ్మాయికి మేనత్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మేనత్త చేతుల మీదుగా జరగడమే అమ్మాయికి చాలా మంచిది. తను రాదు, నేనెళ్ళి పిలిచినా రాదు. ఎందుకు రాను? నువ్వు వచ్చి పిలిస్తే. అక్కా, చైతి, అందరిలా కాడుముక్కు పడేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? నేను ఇంటి ఆడపడుచుని, వచ్చి బతిమాలాలి. అక్క అలా కాదక్కా. ఎలా కాదు? అక్కనని నీకు లేకపోయినా జరిగేది నా మేనకోడలు పెళ్లి. ఎక్కడది? రండి తినా.
బావగారు కూడా వచ్చుంటే బాగుండేది. జరిగేది నా కొడుకు పెళ్లి కాదు కదా, వచ్చి హడావుడి చేయడానికి పెళ్లి టైంకి వస్తానులే అన్నారా? నన్ను క్షమించక్క. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాను. మళ్ళీ నా కూతురు విషయంలో ఆ తప్పు జరగకూడదని నీకు ఇవ్వలేదు. అంతేగా నీ మీద ప్రేమలే కాదక్క. నా సంగతి వదిలేరా. మన వయసు సంగతి ఏమిటి? ఆ గౌతమ్ చిన్న పిల్ల, దానికేం అర్థమవుతుంది? తర్వాతంతా సర్దుకుంటుందిలే. మనసులో ఏది పెట్టుకోకుండా పెద్ద మనసుతో వచ్చావు కదా, నాకది చాలు. తమ్ముడి చేతిలో నట్టింట్లో అవమానం జరిగినా తుడిచేసుకుని వచ్చే అంత పెద్ద మనసు నాకు లేదురా. అవునరా, గౌతమ్ నా దగ్గరికి వచ్చాడు. రఘుపతి నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చానండి. వైషు పెళ్లి గురించి మీతో కొంచెం మాట్లాడదామని. ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరొచ్చినా నేను మాట్లాడను. జరిగిన అవమానం చాలు. ఎవరు నువ్వు? మా తమ్ముడి ఇంటి దగ్గర ఎప్పుడు నేను చూడలేదే. నా పేరు గౌతమ్ అండి. నేను వైషు ప్రేమించుకున్నాం. ఫ్యామిలీ లేదని మీ తమ్ముడు నాకు ఇవ్వనన్నాడు. అందుకని వదిలేశాను. తప్పు నాదా మీ తమ్ముడిదా అని అడుగుదామని వచ్చాను. మా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేశాడు మీ పెళ్లి విషయంలో. అని ఇప్పటికీ తను ఫీల్ అవుతున్నాడు. అదే తప్పు తన కూతురు విషయంలో జరగకూడదని నాకు మీకు ఇద్దరికి ఇవ్వనన్నాడు. మీకేమైనా కోపం అంటే మీ తమ్ముడు మీద చూపించాలి కానీ వైషు మీద కాదు. తన పెళ్లిలో మీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అంటే వాడు పిలుస్తూ నువ్వు వచ్చావన్నమాట. ఇదే మాట అబ్బాయి అన్నాడు. మీరొచ్చారని తెలిస్తే మీ తమ్ముడు చాలా ఆనందపడతాడు. అదే నేను చెప్పి మీరొచ్చారని తెలిస్తే అది కాస్త తగ్గుతుందన్నాడు. అందుకే చెప్పకండి అని మాట తీసుకున్నాడు. అయినా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం చేసే మంచైనా చెడైనా వెంటనే తెలియాలరా. ఆ అబ్బాయి మంచివాడు. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశం రాదు సార్. ఎవరినో ఎందుకు చేసుకుంటామండి? ప్రేమించడంలో చేసుకుంటాం. నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందే చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అంకల్, ఫ్రెండ్స్ లండన్ నుంచి వచ్చారు. దేవ్యై నమః. మహాగౌరీ దేవతా రండి, ప్లీజ్ బి సీటెడ్. కమ్ ఆన్. మంగళ దివ్య నీరాజనం దర్శయామి, నమస్కరోమి. పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మాయికి నూతన వస్త్రాలు కట్టించి అలాగే తీసుకురండి. పంతులు గారు. లేమ్మా. రండి, యా, కూర్చోండి. యా, రండి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయి అన్నయ్య. మంచిదిరా. అదే వెళ్ళేటప్పుడు గౌతమ్కి కూడా బట్టలు పెట్టి పంపిద్దాం. వాళ్ళకెందుకురా? అదేంటన్నయ్య, మన కోసం అంత చేశాడు. పొట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? యాండి, తీర్థం తీసుకోండి. ఇలా ఖాళీగా నించోపోతే వెళ్ళి ప్రదక్షిణలు చేయొచ్చు కదా, మీ కూతురికి మంచి జరగాలని. నా కూతురికి ఇంకేం మంచి జరగాలి? అనుకున్నట్టే తన పెళ్లి జరుగుతుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్. మీ సక్సెస్ లో సగ భాగం గౌతమ్కి కూడా ఉంది. పదండి. అల్లుడు గారు రండి, కూర్చుంటారా? లేదు అంకల్, వైషుని ఒకసారి ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామని. భలేవరే, వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ అంకల్. తీసుకెళ్ళండి. గాయ్స్, Hey buddy, what's up man? మై గర్ల్ వైఫ్ వైషు. నైస్ పేరు రా. ఎరా, మీ ఆవిడ పేరు కూడా నువ్వే చెప్పాలా? తను మాతో మాట్లాడదా? అలాంటిది ఏం లేదురా. వైషు, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ వైఫ్ మాత్రం 16 ఏళ్ళ తెలుగమ్మేలాగుందిరా. షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ మ్యాన్. థ్యాంక్స్ రా. రా. పరిచయం ఎక్కడ చేస్తుంటే తన లుక్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. ఆ? వైషు, నువ్వు లోపలికి వెళ్ళు. యూరో లాటరీ రా. కమాన్ బడీ, యు ఆర్ టూ లక్కీ. దేనికి? యువర్ వైఫ్ టూ సెక్సీ మ్యాన్. ఇలాంటి వైఫ్ కనుక నాకు దొరికితే డే అండ్ నైట్ పండగరా. ఏ స్టాప్ ఇట్ రా.
రై వైశ్యు గురించి నువ్వు మాట్లాడేది? గుడ్ హూ ఇస్ ఐ? పురాణాల్లో దానవీర సూరకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉండేది కదరా? యప్, డివిఎస్ కర్ణ. ఇదిగో ఇప్పుడు ఈ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు. ఏ నా వైఫ్ సెక్సీగా ఉందంటే నీకేంట్రా ప్రాబ్లం? పెళ్ళాన్ని మొగుడు మాత్రమే సెక్సీగా చూడాలరా, ఊరోళ్ళందరూ కాదు. నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఆల్రెడీ నీకు దాంతో అయిపోయిందిగా. సంవత్సరంలో 2 నెలలు ఫ్యామిలీ అంతా వచ్చి లండన్లో ఉండిపోతామంటే బయట రవి గౌతమ్ కొట్టుకుంటున్నారంట. రై ప్రేమించాడు, వదిలేమంటే వదిలేశాడు, రమ్మంటే వచ్చాడని కొద్దివాళ్ళ కనిపిస్తాను రా. దాని బాబోది నా దగ్గర సంతోషంగా ఉండదంటే వదిలేశాను రా. ఇప్పుడు చెప్తున్నాను విను, అది ఎప్పుడైనా సంతోషంగా లేదని తెలిస్తే దానికి పెళ్ళై పిల్లలున్నా సరే వచ్చి తీసుకొచ్చేస్తాను. గౌతమ్! రండి సార్, ఇక్కడ ఎవరికి వైశ్యు వెళ్ళి తెలియట్లేదు సార్. చెత్త చెత్త కామెంట్ చేస్తారు. అది కాదు. నార్మోయ్! ఎంట్రీ చేస్తున్నారా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నాను రా. కానీ వాడి నాన్న పిలువమనగానే ఎందుకు పిలిచానో తెలుసా? నిన్ను ప్రేమించిన దరిద్రానికి నా కూతురికి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. పెళ్లికి ముందే క్లియర్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది కాబట్టి ఇష్టం లేకపోయినా పిలిపించుకున్నాను, కష్టమైన కళ్ళము తిప్పుకున్నాను. ఇంకా నన్ను రచ్చగొట్టకు. ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? మాయ మాటలు చెప్తూ వెకిలి వేషాలేస్తూ అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రేమంటే. మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు, నా భార్యకు నా కుటుంబం మొత్తం ఉందన్న భరోసా ఉంటుంది కదా, అది ప్రేమంటే. అది నీ దగ్గర లేదు. నీకు అసలు వయసునే కాదు, ఎవరిని ప్రేమించే అర్హత లేదు. సారీ బాబు, ఈ బదవ చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను. సారీ సారీ ఎవ్రీబడి. ఇప్పుడుదా జరిగిన చాలు, ఇక బయలుదేరు. వయసుకు మంచి జరగాలని ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అన్నీ మూసుకొని లేపుకెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. అయినా ఏంటి అతను నోటికి ఎంత మాటస్తాను తనడం, చెయ్యి కొట్టడం ఏం బాలేదు. రై, ఇవన్నీ భరించే శక్తి నీకున్నా ఫ్రెండ్స్గా చూసి తట్టుకుని ఓపిక మాకు లేదురా. వయసు నీకు ఎలాగూ లేదు, ఇది కన్ఫర్మ్. మేమన్నా కావాలనుకుంటే మాతో బయలుదేరు. పదండ్రా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైశ్యు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైశ్యుని కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించకపోతారా అని. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైశ్యుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్.
ప్రేమించుకున్నాను కదా తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాను. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైషు మనకు మాట అడిగింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైషు నన్ను క్షమించమని చెప్పండి సార్. వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు. అన్ని చూసుకుంటారు కదా? ఓకే సరే. ఏ వాటర్లో ప్రాబ్లం ఉందో చూసుకోండి ముందు. అక్క ఈ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క దీనికి. నేను చూసిన కోట్లు ఏం తక్కువ? ఇదంతా దాని మంచిగా శని పోయాలని సంతోషించక ఇంకా ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గర ఏముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు. మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా, నీ పెళ్ళైనప్పటినుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా? లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరకనాన్నా, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు. పాపం వాడు అడిగాడు నాన్న? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్ప నాన్న అది? ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్నవాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసి చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో.
ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను. కానీ ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. అన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు. కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా, అన్నయ్యకైనా, తండ్రికైనా నరకమని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మా నాన్నలుగా, బావమరిదల్ని అన్నదమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా, వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని. ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా.